హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా కులదైవమైన అంకమ్మ తల్లికి మా ఫ్యామిలీ అంతా కలిసి పొంగల్ అయితే తీసుకెళ్ళిపోతున్నాము. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ చాలా బాగా నచ్చిద్ది అని అనుకుంటున్నాను. అండ్ మేము మార్నింగ్ లేచేసరికి మా అత్తమ్మ అయితే ఇంట్లో దీపారాధన అయితే చేసేసారు. చూసారా ఎంత పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ చేసామో మార్నింగ్ అనేది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మా చిన్న అత్తమ్మ, సో మా తోటి కోడలు వాళ్ళ పాప అంటే నా కూతురు కూడా, సో నా కూతురికి మెహందీ అయితే పెడుతుంది. అండ్ ఈ జ్యువెలరీతో అయితే నేను పేరప్ చేసి ఈ శారీని అయితే కట్టుకోపోతున్నాను. సో మా పిన్ని వచ్చింది. సో మా పిన్నికి కాళ్ళకి పసుపు పూసేసి తర్వాత నేను కూడా పసుపు పూసేసుకొని గుడికైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో మేము అంకమ్మ తల్లికి పొంగలు తీసుకెళ్లే కంటే ముందు మా ఊర్లో ఉన్న 5 టెంపుల్స్కి అయితే మేము వెళ్తాము. వినాయకుడి గుడికి, పందిళ్ళమ్మ తల్లి గుడికి, పోలేరమ్మ తల్లి గుడికి, అంకమ్మ తల్లి గుడికి అండ్ నాగవరపమ్మ తల్లి గుడికి. సో ఈ 5 గుడికి అయితే వెళ్ళి మేము కొబ్బరికాయ కొట్టేసి మమ్మల్ని క్షేమంగా అంకమ్మ తల్లి గుడికి చేర్చు తల్లి అని చెప్పి దండం పెట్టుకొని అయితే మేము వచ్చేస్తాము. సో ఇక్కడ ఫస్ట్ వినాయకుడి స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. మరి ఏ పూజకైనా సరే గణపతి మెయిన్ కదా. సో ఇక్కడ మా పెద్ద మావయ్య అయితే టెంకాయ కొట్టేసి దేవుడికి దండం పెట్టేసుకుంటున్నారు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి సో డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. సో బయట నుంచి దేవుడికి తాంబూలం పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసుకున్నారు. సో తర్వాత మా నాయనమ్మ కూడా టెంకాయ అయితే కొట్టేసుకొని దండం పెట్టేసుకున్నారు. అక్కడ నుంచి మేము పోలేరమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము. చూసారా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. సో పోలేరమ్మ తల్లి గుడి దగ్గర కూడా అమ్మవారికి తాంబూలం పెట్టేసి అక్కడైతే టెంకాయ కొట్టేసుకున్నాం. నా కూతురు చూడండి అందరిని ఎంతలా ఆట పట్టిస్తుందో. అమ్మవారికి తాంబూలం పెట్టేసి హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసుకున్నాము. మాకు ఇది ఒక ఆనవాయితీ అండి. ప్రతి ఇయర్ మేమైతే అందరం కలిసి ఇలా అంకమ్మ తల్లి గుడికి అయితే వెళ్తాము. అండ్ వెళ్ళే ముందు ఇలా 5 గుడికి వచ్చి మేము టెంకాయలు అయితే కొట్టేసుకుంటాము. అండ్ ఇక్కడ నేను అంకమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చి టెంకాయ కొట్టేసుకుంటున్నాను. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. సో ఇక్కడ మేము ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము. మా చిన్న అత్తయ్య, మా పెద్ద అత్తయ్య అండ్ మేము వెళ్ళే అంకమ్మ తల్లి గుడి ద్రోణాదుల అండి. అండ్ మా ఊర్లో ఒక అంకమ్మ తల్లి గుడి ఉంది. సో అక్కడ కూడా మేము టెంకాయ కొట్టేసుకొని నేరుగా నాగవరపమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా ఎంత పెద్ద ప్లేస్ ఉందో. అండ్ ఇక్కడికి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలామంది పొంగళ్ళు అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కూడా మేము టెంకాయ కొట్టేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టెంకాయ ఒక్కొక్క చోట ఒక్కొక్కరిలాగా కొట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి నేరుగా మేము పందిళ్ళమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. అమ్మవారు చూసారా అస్సలు ఎంత చక్కగా ఉందో. అమ్మవారి ముఖం ఎంత బాగుందంటే అమ్మవారిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత బాగున్నారు అమ్మవారు అయితే. సో ఆ 5 టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మేమైతే కార్లో స్టార్ట్ అయిపోయాము ద్రోణాదుల అంకమ్మ తల్లి గుడికి. గైస్ మీరు కామెంట్ చేయండి గైస్, థమ్స్అప్ తాగటం తప్ప కాదా? మా బాబు మీరు చెప్తే అయినా వింటారేమో, కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ అన్ని నేను చదివి వాడికి వినిపిస్తాను. థమ్స్అప్ తాగటం తప్పు నానా అని అంటుంటే చూసారా ఎలా ఎక్కరిచ్చి ఎలా ఐస్ చేస్తున్నాడో వాడు. అంతే గైస్, ఎంత కోపం వచ్చినా సరే ఒక్క కిస్ చేసి అలా ఐస్ చేసేస్తాడు. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, అందుకనే మా హస్బెండ్ని బ్రేక్ఫాస్ట్ తీసుకురమ్మని చెప్పేసి అన్నాను. సో మా హస్బెండ్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తున్నారు. మా హౌస్ దగ్గర నుంచి ద్రోణాదుల అయితే ఒక 1 hour 1.5 hour పడుతుంది. సో అందరం ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఒక పెద్ద బస్ పెట్టేసుకొని అండ్ కారు ఉన్న వాళ్ళు కార్స్లో, బస్లో, మిగతా వాళ్ళు అందరూ వచ్చేసాము. సో చూసారా ఇదంతా మా ఫ్యామిలీ అంతా ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నాం గైస్. ఇక్కడ నేను తప్పిట్లు సౌండ్ అయితే మీకు యాస్టీస్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఆ వైబ్ అనేది మీకు తెలియాలి కాబట్టి. అండ్ నేను స్లోగా మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ మేము పొంగలెత్తేసాము అమ్మవారికి. అండ్ ఇక్కడ నుంచి మేము మేకపోతుతో పాటు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి అయితే మేము పొంగల్ తీసుకెళ్ళి సమర్పించేస్తాము. సో ఎంత బాగా జరిగింది ఏంటి అనేది మీకు క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆ వైబ్ మీకు తెలియాలి అని చెప్పి ఆ తప్పెట్లు సౌండ్ అయితే నేను మీకు అంతే పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను మా వారిద్దరం కలిసి అమ్మవారికి అయితే పొంగల్ అర్పించడానికి పొంగల్ అయితే ఎత్తేసుకున్నాము.
గైస్ ఇలా ఫ్యామిలీ అంతా కలిసి అంతా ఒక మాట మీద సో ఇలా అమ్మవారికి పొంగళ్ళు అర్పిస్తూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా ఒక మాట మీద ఉండి ఇంతమంది ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసి అమ్మవారికి ఇలా హ్యాపీగా మనస్ఫూర్తిగా పొంగళ్ళు అర్పిస్తూ ఉంటే అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన అంబలి, మా అత్తమ్మ అంబలి అయితే కాచారు అండ్ పొంగల్ కూడా అత్తమ్మే పెట్టారు. అండ్ ఆ అమ్మవారికి అంకమ్మ తల్లికి అంబలి అంటే చాలా ఇష్టం అండి. ఆ అంబలి తీసుకొని ఆ పొంగల్ తీసుకొని ఇలా చిందేసుకుంటా అమ్మవారికి అర్పిస్తుంటే ఆ అమ్మవారికి ఎంత సంతోషపడ్డారో ఎంత ఆనందపడ్డారో తెలియదు, కానీ మాకు ఎంత సంతృప్తిగా ఉందో. అమ్మవారికి అంబలి, పొంగల్ అండ్ పసుపు కుంకుమ సమర్పించేసిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కళ్ళు అయితే టెంకాయ కొడుతున్నారు. అండ్ ఇక్కడ అది పోస్తున్నారు కదా, అది కళ్ళు గైస్. సో కళ్ళు కూడా పోస్తారు, మాలో కళ్ళు పోసి ఒక్కొక్కళ్ళు వచ్చి టెంకాయ కొట్టేస్తున్నారు. అండ్ మీరు ఇందాక చూసారు కదా గైస్ పోతు, అండ్ ఆ పోతునైతే ఇప్పుడు అమ్మవారికి అయితే బలిచ్చేస్తారు. ఇక్కడ చూసారా గైస్ ఎంత బాగున్నారు కదా ఒక్కొక్కళ్ళు. ఆడపిల్లలేమో రెడ్ కలర్ శారీస్లో అండ్ జెంట్స్ వచ్చేసి ఇలా పంచా గ్రీన్ కలర్ షర్ట్, ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఎంత ముచ్చటగా ఉన్నారో కదా మా ఫ్యామిలీ మొత్తం. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ మీకు నెక్స్ట్ ఒక క్లిప్ వస్తుంది అండ్ నాది మా అత్తమ్మ క్లిప్ అనమాట. అంతా చిందేస్తుంటే మేము ఇక్కడికి వచ్చి ఒక వీడియో తీపిచ్చేసుకుంటున్నాం. అండ్ చూసారా మా బాబు ఎంత బాగా చిందేస్తున్నాడో. మధ్యలో వాడికి సిగ్గొచ్చింది గైస్, చూసారా ఎంతలా సిగ్గుపడుతున్నాడో. సో సిగ్గొచ్చింది, మళ్ళీ తర్వాత వాడు నవ్విచ్చేసరికి మళ్ళీ అదే ఊపు, ఒకటే పనిగా ఒకటే డాన్సులు గైస్. ఆ రోజు అయితే అస్సలు ఆపలేకపోయాం అసలు వాడిని. అండ్ ఇప్పుడు మేము ఏ టెంపుల్కి అయితే వెళ్ళామో అమ్మవారిని ఒకసారి మీరు కూడా చూసేసేయండి. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఇంకా అమ్మవారి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇలా టెంట్ కింద కూర్చొని అందరూ రిలాక్స్ అవుతున్నారు గైస్. సో మార్నింగ్ ఎంత హుషారుగా ఉన్నామో ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఆ ఎండ దెబ్బకి అండ్ ఆ వేడికి, అదంతా కొండల ప్రదేశం గైస్. సో అంత వేడికి అంత నీరసం అయిపోయి ఇలా సైలెంట్గా కూర్చొని ఉన్నాం. అండ్ మధ్యలో మా చిన్నమ్మతో ఒక చిన్న క్లిప్ అనమాట. సో ఇక్కడ ఇదంతా కార్యక్రమం చూసేసుకొని మేమైతే మళ్ళీ మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇదిగోండి మా హస్బెండ్ అయితే కార్ డ్రైవ్ చేస్తున్నారు. మేము ఇక్కడ మా ఊరికి వెళ్ళటం తోటి నెక్స్ట్ డే మేము మళ్ళీ మా విజయ
విజయవాడకైతే మేము యాజ్ ఇట్ ఈజ్ వర్క్కి రిటర్న్ అయిపోవాల్సిందే. సో మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మేము ఫ్రమ్ చీరాల టు విజయవాడ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ మాకు ఒక ట్రైన్ ఉంది. అండ్ ఇది మా చీరాల గైస్. ఈ ఏరియా ఏంటి అనేది చీరాల వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరైనా ఎప్పుడైనా ఫుడ్ అనేది తిన్నారా? సో తిన్న వాళ్ళు ఉంటే ఎక్కడ ఏం తిన్నారు అనేది కామెంట్ చేసేసేయండి. సో ఇక్కడ ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి గైస్. మేము ఇక్కడ దోశలు తినేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. బికాస్ మా ట్రైన్ అయితే వచ్చేసి టైం అయింది. మేము మళ్ళీ విజయవాడ అయితే వచ్చేస్తున్నాం గైస్ టు కంటిన్యూ అవర్ వర్క్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.